దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సంఘస్థులకు, సంఘ విశ్వాసులకు, చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో అభయారణ్యంలో మనం ఉన్నాం. చూడండి, ఎంతో ఈ యొక్క బ్రిడ్జ్, అలాగనే ఈ సముద్రం నుండి ఉన్నటువంటి వస్తున్నటువంటి అంతా కూడా మురగడాయి అంతా కూడా చూస్తే వర్షం ఫ్లోటింగ్ ఉండడం వలన ఈ యొక్క నీరు ఇక్కడ వరకు వస్తుందంట. మరి ఇప్పుడు అభయారణ్యంలోనికి మనం ఎంట్రన్స్ ఇచ్చాం. ఇదంతా అడవులు మాట. ఇవన్నీ కూడా కింద మనం చూస్తుంటే బ్రిడ్జ్ ఇలా వెళ్తే ఇదంతా కూడా బ్రిడ్జ్ మాట. ఈ రూట్ను మనం వెళ్ళాలి ప్రయాణం. ఇక్కడ ఏవి ఉన్నాయి? ఈ అరణ్యము ప్రయాణము అనగా దేవుని యొక్క కృపను బట్టి మనం ఈ దినమున ఈ యొక్క స్థలంలో రావడానికి దేవుడు కృప చూపించాడు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. చూడండి, ఇవంతా కూడా ఈ అరణ్యం. ఇవన్నీ కూడా ఈ స్థలంలో చాలా భయంకరమైనటువంటి అడవి ప్రయాణం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అలా సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము. బండ నుండి మధుర జలముల నింపిన ఆ యెహోవాను స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను దేవుణ్ణి స్తుతించెదము. బండ నుండి మధుర జలముల నింపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి స్థలంలోకి రావడానికి జరిగింది. ఎంతగానో చాలా ఈ ఎండ పైన వేడిమి ఉన్నప్పటికీ కూడా ఎంతో చల్లని ప్రదేశానికి వస్తూ ఉన్నాం. చెట్లు మధ్యలో ఎంతో ఆహ్లాదకరముగా దేవుని స్తుతించడానికి దేవుడు చూపిన కృపను బట్టి మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే చెల్లునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ మై ఫాదర్, హోలీ స్పిరిట్.